విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్. కెమెరాతో ప్రాక్టికల్గా షూట్ చేయలేని విజువల్స్ని కంప్యూటర్ని ఉపయోగించి క్రియేట్ చేస్తే వాటినే విజువల్ ఎఫెక్ట్స్ అని అంటారు. ఫర్ సపోజ్ హీరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వర్షం పడాలి. ఇప్పుడు వర్షాన్ని కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేస్తారు. వర్షాన్ని కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేశారు గనుక దాన్ని కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ లేదా సిజిఐ అని అంటారు. ఈ సిజిఐని హీరో రోడ్డు మీద వెళ్తున్న వీడియో ఫుటేజ్లో పెడతారు. అప్పుడు హీరో మీద వర్షం పడుతున్నట్టుగా మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ సీన్ని విఎఫ్ఎక్స్ షాట్ అని అంటారు. ఒకప్పుడు విఎఫ్ఎక్స్ చేస్తే అది ఈజీగా గ్రాఫిక్స్ అని మనకు అర్థమైపోయేది. కానీ ఇప్పుడు వచ్చే మూవీస్లో ఏది గ్రాఫిక్సో ఏది రియలో అస్సలు అర్థం కావడం లేదు. కొన్ని సూపర్ హిట్ మూవీస్లో విఎఫ్ఎక్స్ని ఎలా చేశారో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 1, అవతార్. ఈ మూవీని జేమ్స్ కెమెరాన్ అనే ఫేమస్ డైరెక్టర్ తీశాడు. హాలీవుడ్ మూవీస్ హిస్టరీలో టైటానిక్ తర్వాత చెప్పుకోదగిన మూవీ అవతార్. అవతార్ మూవీ ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే ఈ మూవీలో కనిపించే ప్రతి విజువల్ మన భూమి మీద ఉన్న ఏ వస్తువుకి రిజంబ్లెన్స్ ఉండదు. ఒక కొత్త గ్రహాన్ని క్రియేట్ చేశారు. ఆ గ్రహంలో ఉండే మనుషులు, జంతువులు, చెట్లు, ఆయుధాలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని అలా కొత్తగా క్రియేట్ చేయాలంటే డైరెక్టర్కి చాలా క్రియేటివిటీ ఉండాలి. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మూవీలో ఉండే ప్రతి విజువల్ గ్రాఫిక్సే. యాక్టర్స్ తప్ప మూవీలో కనిపించే ప్రతి విజువల్ కంప్యూటర్ జనరేటెడ్. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. కానీ కెమెరాన్ ఈ మూవీ స్క్రిప్ట్ని 1994లోనే రాశాడు. అంటే మూవీ రిలీజ్ అవ్వడానికి 15 ఇయర్స్ బ్యాక్. టైటానిక్ షూటింగ్ అయిపోగానే 1997లో అవతార్ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేద్దామనుకున్నారు. 1999లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే జేమ్స్ కెమెరాన్ విఎఫ్ఎక్స్ టీమ్ దగ్గరికి వెళ్ళి తన స్క్రిప్ట్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వారు. మీ స్క్రిప్ట్కి తగ్గ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వలేదు అని వాళ్ళు చెప్పారు. అందుకే మూవీ షూటింగ్ 2007కి పోస్ట్ పోన్ అయ్యింది. కొత్త గ్రహాన్ని డిజైన్ చేయడం కోసం న్యూజిలాండ్, చైనా దేశాల్లోని కొన్ని అడవుల్ని రెఫరెన్స్గా తీసుకొని డిజైన్ చేశారు. మొత్తం మూవీని 50,000 స్క్వేర్ ఫీట్ రూమ్లో షూట్ చేశారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క రూమ్లో మొత్తం మూవీని షూట్ చేశారు. కొన్ని నెలల పాటు యాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. బాణాలు వేయడం, గుర్రపు స్వారీ, జంప్ చేయడం, వెపన్స్ హ్యాండ్లింగ్ నేర్పించారు. యాక్టర్స్కి ఒక కొత్త లాంగ్వేజ్ కూడా నేర్పించారు. యాక్టర్స్ని నిజమైన ఫారెస్ట్కి తీసుకుని వెళ్ళి అడవిలో జీవితం ఎలా ఉంటుందో చూపించారు. యాక్టర్స్ బాడీస్ని ఒకసారి స్కాన్ చేస్తారు. ఆ స్కానింగ్ డేటాతో సేమ్ యాక్టర్స్ లానే ఉండే కంప్యూటర్ జనరేటెడ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తారు. యాక్టర్స్ యొక్క ఫేస్కి, బాడీకి మోషన్ సెన్సర్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని, బాడీ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తారు. ఆ మూమెంట్స్ని కంప్యూటర్ జనరేటెడ్ క్యారెక్టర్స్ మీద ఇంపోజ్ చేస్తారు. అప్పుడు యాక్టర్స్ ఎలా అయితే యాక్ట్ చేస్తారో సేమ్ అలానే మూవీలో ఉండే గ్రాఫిక్ క్యారెక్టర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఈ విధంగా అవతార్ మూవీ విఎఫ్ఎక్స్ని క్రియేట్ చేశారు. నెంబర్ 2, ధూమ్ 3. ఈ మూవీలో అమీర్ ఖాన్ డబుల్ రోల్ చేశాడు. ఈ మూవీలో చాలా బైక్ స్టంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఒక చిన్న అబ్బాయి కూడా ఈ మూవీలో డబుల్ రోల్ చేశాడు. అయితే ఆ డబుల్ రోల్ని ఎలా చేశారు, బైక్ స్టంట్స్ని ఎలా చేయగలిగారు, ఈ విషయాల గురించి ఇప్పుడు చెప్తాను. ఒకప్పుడు డబుల్ రోల్ చేయాలంటే కెమెరాని తీసుకొని దాన్ని అటు ఇటు జరపకుండా ఒకే ప్లేస్లో ఉంచి సీన్ని షూట్ చేసేవారు. హీరోనే 2 సార్లు యాక్ట్ చేసేవాడు. ఆ వీడియో ఫుటేజ్ని తీసుకుని ఒక సీన్లో హాఫ్ స్క్రీన్ క్రాప్ చేసేవారు, ఇంకొక సీన్లో హాఫ్ స్క్రీన్ క్రాప్ చేసేవారు. అలా క్రాప్ చేసిన 2 ఫుటేజెస్ని పక్కపక్కనే పెట్టేవాళ్ళు. అప్పుడు డబుల్ రోల్లా సీన్ మనకి కనిపిస్తుంది. అయితే ధూమ్ 3 మూవీని కానీ మనం గమనిస్తే అమీర్ ఖాన్ డబుల్ రోల్ చేసేటప్పుడు కెమెరా మూవ్ అవుతుంది. ఇలాంటప్పుడు స్క్రీన్ని స్ప్లిట్ చేయడం కష్టం. ఈ మధ్య టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. కెమెరా మూవ్ అవుతున్నా కూడా డబుల్ రోల్ చేయాలంటే 2 షాట్స్లో కెమెరా ఒకేలా మూవ్ అవ్వాలి. చేతులతో 2 సార్లు కెమెరాని ఒకేలా మూవ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే మన హ్యాండ్స్ అనేవి షేక్ అవుతాయి. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం కెమెరాని ఒక స్టాండ్ మీద పెట్టి దాని మూమెంట్ని కంప్యూటర్తో ఆపరేట్ చేస్తారు. కెమెరాని హ్యాండిల్ చేసేది కంప్యూటరే గనుక 2 టైమ్స్ కాదు 100 టైమ్స్ అయినా ఒకేలా మూవ్ చేస్తుంది. ఈ ధూమ్ 3 మూవీలో ఒక డబుల్ యాక్టింగ్ షాట్కి ఒక్కోసారి ఒక్కో రోజు మొత్తం పట్టేది. ఎందుకంటే డబుల్ రోల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హీరో యాక్ట్ చేసేటప్పుడు ఎదురుగా ఎవరు ఉండరు, కానీ ఎదురుగా ఒకరు ఉన్నారని ఊహించుకొని హీరో యాక్ట్ చేయాలి. డైలాగ్స్ని కరెక్ట్ డ్యూరేషన్లో చెప్పాలి.
లేకపోతే ఇద్దరి డైలాగ్స్ ఓవర్లాప్ అయిపోతాయి. ఇక బైక్ స్టంట్స్ విషయానికి వస్తే వీటిని కూడా చాలా డిఫరెంట్గా షూట్ చేశారు. ఈ బైక్ స్టంట్స్లో కూడా డబుల్ రోల్ ఉంది. ఇంతకుముందు సీన్స్లో డబుల్ రోల్ కావాలంటే ఒకే సీన్ని 2 సార్లు షూట్ చేశారు. కానీ యాక్షన్ సీన్స్ని 2 సార్లు షూట్ చేయడం కష్టం. ఎందుకంటే ఫర్ సపోజ్ 5 కార్లు రోడ్డు మీద బోల్తా కొట్టే సీన్ ఉందనుకోండి, ఆ సీన్ని 2 సార్లు షూట్ చేయాలంటే 10 కార్లని వేస్ట్ చేయాలి. అప్పుడు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. అదీ కాకుండా యాక్షన్ సీన్స్లో కెమెరాని 2 షాట్స్లో ఒకేలా మూవ్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మోషన్ క్యాప్చర్ అనే టెక్నాలజీ ఉంది. అమెరికన్ పక్కన ఇంకొక మనిషిని పెడతారు. ఇతని మొహానికి మోషన్ సెన్సార్స్ పెడతారు. సీన్ని షూట్ చేస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత అమెరికన్ని ఒక రూమ్లో ఉంచి తన ఫేస్కి మోషన్ సెన్సార్స్ పెడతారు. తన డబుల్ రోల్కి కావాల్సిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ ఇస్తాడు. ఇంతకుముందు అమెరికన్ పక్కన యాక్ట్ చేసిన అతని మొహం మీద విఎఫ్ఎక్స్ ద్వారా అమెరికాన్ ఇచ్చిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని ఇంపోజ్ చేస్తారు. అప్పుడు 2 బైక్స్ మీద అమెరికానే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. మూవీలో ఒక స్లమ్లో ఫైటింగ్ సీన్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ స్లమ్ అనేది ఒక చిన్న సెట్ మాత్రమే. గ్రాఫిక్స్ ద్వారా ఆ చిన్న సెట్ని ఒక పెద్ద స్లమ్లా మార్చారు. ఇక చిన్న అబ్బాయి విషయానికి వస్తే తన పేరు సిద్ధార్థ్ నిగమ్. ఆ అబ్బాయి తన చిన్నప్పటి నుంచే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. సాహిర్ లేదా సమ్మర్ రోల్ చేయడం కోసం డైరెక్టర్కి ఒక అబ్బాయి కావాలి. అయితే బోర్న్విటా యాడ్లో సిద్ధార్థ్ని చూసి డైరెక్టర్ ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. డైరెక్టర్ లక్ కొద్దీ ఈ అబ్బాయికి ఆల్రెడీ జిమ్నాస్టిక్స్ రావడం వల్ల సినిమాకి హెల్ప్ అయ్యింది. నెంబర్ 3 ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ మూవీలో మెయిన్గా గొరిల్లాస్ ఉంటాయి. ఈ మూవీ గురించి చాలా మందికి ఉన్న మిత్ ఏంటంటే సినిమాలో నిజంగానే గొరిల్లాస్ చేత యాక్ట్ చేయించారని అనుకుంటుంటారు. కానీ కాదు. ఈ మూవీలో ఉన్న ప్రతి గొరిల్లా క్యారెక్టర్ ప్లేస్లో ఒక నిజమైన మనిషి యాక్ట్ చేశాడు. అది ఎలా అంటే ముందుగా యాక్టర్స్కి కొన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇస్తారు. గొరిల్లాలా ఎలా నడవాలి, ఎలా జంప్ చేయాలి, ఎలా బాడీ మూమెంట్స్ని ఇవ్వాలి అనే వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. గ్రాఫిక్స్ ద్వారా కొన్ని గొరిల్లా బాడీస్ని కంప్యూటర్లో క్రియేట్ చేస్తారు. తర్వాత యాక్టర్స్కి మోషన్ సెన్సార్స్ పెడతారు. ఈ మోషన్ సెన్సార్స్ యాక్టర్స్ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని, బాడీ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తాయి. అలా క్యాప్చర్ అయిన డేటాని కంప్యూటర్ జనరేటెడ్ గొరిల్లాస్ మీద ఇంపోజ్ చేస్తారు. అప్పుడు అవి నిజంగానే యాక్ట్ చేసిన విధంగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. గొరిల్లాస్ రియలిస్టిక్గా కనిపించడం కోసం విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు చాలా కష్టపడతారు. వాటి బాడీ మీద కొన్ని లక్షల వెంట్రుకలు ఉంటాయి. వాటన్నిటినీ కంప్యూటర్ ద్వారానే క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క ఫ్రేమ్ బయటికి అవుట్పుట్ రావడానికి చాలా గంటల సమయం పడుతుంది. ఇలాంటి గ్రాఫిక్స్ క్రియేట్ చేయడానికి చాలా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ని ఉపయోగిస్తారు. వేరే హాలీవుడ్ మూవీస్ని దాదాపు ఒకే రూమ్లో షూట్ చేశారు. కానీ ఈ మూవీని వీలైనంత వరకు రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. నెంబర్ 4 లైఫ్ ఆఫ్ పై. ఈ మూవీలో సముద్రం మీద ఒక బోట్ ప్రయాణం చేస్తుంది. ఆ బోట్ మీద ఒక హైనా, ఒక చింపాంజీ, ఒక జీబ్రా, ఒక టైగర్ ఉంటాయి. ఒక అబ్బాయి కూడా ఉంటాడు. మూవీ ప్లే అవుతున్నప్పుడు అవన్నీ నిజమైన జంతువులని మనం అనుకుంటాము. కానీ వాటిల్లో హైనా ఒక్కటే నిజమైనది. మిగతా జంతువులన్నీ కంప్యూటర్ జనరేటెడ్. హైనా కూడా కొన్ని షాట్స్లో మాత్రమే నిజంగా యాక్ట్ చేస్తుంది. మిగతా సీన్స్లో హైనా కూడా కంప్యూటర్ జనరేటెడ్. ఆఖరికి రిచర్డ్ పార్కర్ పేరుతో ఉన్న టైగర్ కూడా గ్రాఫిక్సే. ఈ మూవీలోని మెయిన్ యాక్టర్ పేరు సూరజ్ శర్మ. ఇతను ఒక ఇండియన్. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ కూడా నటించాడు. ఈ మూవీలోని ఫస్ట్ సీన్స్ని ఇండియాలోనే షూట్ చేశారు. ఈ మూవీలో యాక్టర్ చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే తన ముందు ఏ జంతువు లేకపోయినా కూడా అవన్నీ ఉన్నట్టు ఊహించుకొని యాక్ట్ చేయాలి. తన ముందు పులి లేకపోయినా కూడా అది ఉన్నట్టు ఊహించుకొని యాక్ట్ చేయాలి. మూవీని నిజంగానే సముద్రం మీద షూట్ చేశారేమోనని చాలామంది అనుకుంటుంటారు. కానీ మొత్తం మూవీని ఒక రూమ్లోని వాటర్ టబ్లో షూట్ చేశారు. మూవీలో విజువల్స్ అన్నీ దాదాపు కంప్యూటర్ జనరేటెడే. ఈ మూవీలో ఇండియన్, అమెరికన్, కెనడియన్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్ వర్క్ చేశారు. ఈ మూవీని 2001లో రిలీజ్ అయిన ఒక నోవెల్ని బేస్ చేసుకొని తీశారు. ఆ నోవెల్ పేరు కూడా లైఫ్ ఆఫ్ పై. $120 మిలియన్ ఖర్చు పెట్టి మూవీ తీస్తే $600 మిలియన్ కలెక్ట్ చేసింది. నెంబర్ 5 జీరో అండ్ ఫ్యాన్. ఈ 2 మూవీస్లో హీరో షారుఖ్ ఖాన్. జీరో మూవీలో షారుఖ్ ఖాన్ డ్వార్ఫ్ క్యారెక్టర్ చేశాడు. జీరో మూవీని తీయడం కోసం వాళ్ళ టీం చాలా కష్టపడింది. షారుఖ్ ఖాన్ని స్క్రీన్ మీద డ్వార్ఫ్గా కనపడే విధంగా చేయడం కోసం చాలా ట్రిక్స్ని యూజ్ చేశారు.
షారుఖ్ ఖాన్ డ్వార్ఫ్గా కనపడడం కోసం ఒక్కొక్క షాట్ని 5 టైమ్స్ షూట్ చేయాల్సి వచ్చేది. ఎఫెక్ట్ కోసం షారుఖ్ ఖాన్ నార్మల్ ఫ్లోర్ మీద నడిస్తే పక్కన ఉన్న మిగతా యాక్టర్స్ బాక్సెస్ మీద నిలబడేవాళ్ళు. అలా సినిమాలో చాలా బాక్సెస్ని ఉపయోగించారు. ఫ్యాన్ మూవీలో షారుఖ్ ఖాన్ చాలా యంగ్గా కనపడ్డాడు. మేకప్తో ఒక మనిషిని ఓల్డ్గా కనపడే విధంగా చేయగలమే తప్ప యంగ్గా కనపడే విధంగా చెయ్యలేము. సో షారుఖ్ ఖాన్ ఈ మూవీలో యంగ్గా కనపడడం కోసం విఎఫ్ఎక్స్ యూస్ చేశారు. విఎఫ్ఎక్స్తో పాటు కొంచెం మేకప్ కూడా యూస్ చేశారు. ఈ మేకప్ని షారుఖ్ ఖాన్ ప్రతిరోజు వేసుకోవాల్సి వచ్చేది. దాదాపు 5 అవర్స్ కంటిన్యూస్గా చైర్ మీద అలానే కూర్చొని మేకప్ వేయించుకోవాలి. ఈ 2 మూవీస్ కోసం షారుఖ్ ఖాన్ చాలా కష్టపడ్డాడు. విఎఫ్ఎక్స్ ద్వారా తన ముక్కుని చిన్నగా చేశారు, బాడీని ష్రింక్ చేశారు, ఏజింగ్ మార్క్స్ని రిమూవ్ చేశారు. ఈ విధంగా ఈ సూపర్ హిట్ మూవీస్లో విఎఫ్ఎక్స్ చేశారు. ఏదైనా మూవీలో విఎఫ్ఎక్స్ కానీ ఎక్కువ ఉండే పని అయితే ఆ మొత్తం మూవీకి ఫస్ట్ ప్రీ విజువలైజేషన్ క్రియేట్ చేస్తారు. ప్రీ విజువలైజేషన్ అంటే మూవీకి ఫస్ట్ 2D స్కెచెస్ని గీసి ఆ స్కెచెస్ ద్వారా మొత్తం మూవీకి 3D యానిమేషన్ క్రియేట్ చేస్తారు. అప్పుడు డైరెక్టర్కి మూవీ గురించి ఒక ఐడియా వస్తుంది. తర్వాత మూవీ షూటింగ్ని స్టార్ట్ చేస్తారు. మూవీలో కొన్ని వాయిసెస్ని, సౌండ్స్ని షూటింగ్ స్పాట్లోనే రికార్డ్ చేస్తారు. మిగతా సౌండ్స్ని పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ స్టూడియోలో యాక్టర్స్ చేత చెప్పిస్తారు. ప్రస్తుతం ఉన్న మూవీస్లో అట్లీస్ట్ యాక్టర్స్ విషయంలో గ్రాఫిక్స్ లేకుండా చేస్తున్నారు. నాకు తెలిసి ఫ్యూచర్లో యాక్టర్స్ని కూడా కంప్యూటర్తో క్రియేట్ చేస్తారేమో. అప్పుడు స్క్రీన్లో యాక్ట్ చేసేది నిజమైన మనిషా లేక గ్రాఫిక్స్ అని తెలుసుకోలేక మనకి పిచ్చెక్కుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.